ఎన్నడూ లేనంత దేశ చరిత్రలో ఈసారి ఎన్నికలు ఎంతో హాట్ టాపిక్గా మారాయి. ప్రత్యేకించి సెలబ్రిటీలు ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం అంతటా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పోటీ చేసి ఓడిపోయిన సెలబ్రిటీలు మళ్ళీ బరిలోకి దిగడం, వాళ్ళతో పాటు కొత్త సెలబ్రిటీలు రాజకీయంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరి వీళ్ళలో ఎవరు గెలుపు గుర్రం ఎక్కారు, ఎవరి అదృష్టం పండింది, ఎవరు ఓటమి పాలయ్యారో తెలుసుకుందాం. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈసారి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో కలిసి కూటమిలో కీలక పాత్రధారిగా మారారు. ఇక నటసింహం బాలకృష్ణ గెలుపుకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. అలాగే మలయాళ నటుడు సురేష్ గోపి కేరళలో సరికొత్త చరిత్రనే రాశారు. త్రిశూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. భోజ్పురి నటుడు రవికిషన్ కూడా మరోసారి జయకేతనం ఎగురవేశారు. గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించడం 2వసారి. అదే పరిశ్రమకు చెందిన మనోజ్ తివారీ కూడా ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. రామాయణం సీరియల్లో రాముడు పాత్రతో ఫేమస్ అయిన అరుణ్ గోవిల్ బీజేపీ అభ్యర్థిగా మీరట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదే పార్టీ నుంచి తెలుగు సినిమాల్లో నటించిన రచన హుగ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అలాగే మరో సీనియర్ నటి హేమామాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి భారీ మెజార్టీతో గెలిచారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తొలిసారి బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. తొలి ప్రయత్నంలో సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానాలున్నా అన్నింటినీ పటాపంచలు చేసింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆమె తరపున శివన్న పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు పట్టం కట్టలేదు. అలాగే ఏపీ నుంచి నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో నటి నవనీత్ కౌర్ కూడా ఓటమి చవిచూశారు.